ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. ఈరోజు నా పూజ గది చూపిస్తాను, చూడండి. నేను ఎలా సర్దుకున్నాను, ఏమేం వాడతాను అన్నీ చూపిస్తాను. ఇది నా ట్రైపాడ్. ఈ షెల్ఫ్స్ అన్నీ తీసి సర్ది చాలా రోజులైంది. కార్తీక మాసంలో ఒకసారి దులిపి అన్నీ సర్దాను, తర్వాత కుదరలేదు. మళ్ళీ ఇప్పుడు తీసి సర్దుతున్నాను అనమాట. ఈ షెల్ఫ్లో అప్పుడప్పుడు వాడే సామాన్లన్నీ ఇలా సర్దుకున్నాను. ఇవన్నీ నేను చదివే బుక్స్. ఇవన్నీ తుడిచి చాలా రోజులైంది, అందుకే ఇప్పుడు మళ్ళీ ఒకసారి తుడిచి పెడుతున్నాను. ఈ బుక్స్ అన్నీ శుభ్రంగా తుడిచి అన్నీ ఇలా పెట్టుకున్నాను. ఇవన్నీ మెటీరియల్స్ నేను భగవద్గీత నేర్చుకున్నప్పుడు వాళ్ళు పంపించిన పీడిఎఫ్లు అవి ఉంటాయి కదా, అవన్నీ ప్రింట్అవుట్స్ తీసి పెట్టుకున్నాను. ఇంకా కొన్ని నండూరి శ్రీనివాస్ గారు ఇచ్చిన శ్లోకాలు అవి పీడిఎఫ్లు కూడా కొన్ని ప్రింట్స్ తీసుకుని పెట్టుకున్నాను. ఇవన్నీ నేను రోజు వేసుకునే గాజులు. ఇంకా ఇక్కడ స్వామిని పెట్టుకున్నాను కదా, ఇక్కడే నించుని నేను వాయిస్ ఓవర్ చెప్తూ ఉంటాను. భగవద్గీత చెప్పేటప్పుడు కానీ వేరే ఏదైనా శ్లోకాస్ చెప్పేటప్పుడు కానీ ఇక్కడే నిల్చుని స్వామికి ఒకసారి నమస్కారం చేసుకుని వాయిస్ ఓవర్ చెప్తాను. ఇక్కడ పాతవి డబ్బాలన్నీ పాడైపోయినాయి బాగా, అందుకే అవన్నీ తీసేసి మళ్ళీ ఈ కొత్త బాటిల్స్లో పోసుకుంటున్నాను. పసుపు, కుంకుమ, కర్పూరము, ధూప్ స్టిక్స్, ఇవన్నీ ఒక్కలు ఇవన్నీ వేస్తున్నాను. ఇవి పటికి బెల్లం పలుకులు ఒక బాటిల్లో పోసుకున్నాను. ఇవన్నీ నాకు పూజ దగ్గర చేతికి అందేటట్టుగా పెట్టుకుంటున్నాను. ఇవి నేను వాడే అగరబత్తీలు, గౌదర్బార్ అగరబత్తీలు. ఇవేమో చిన్న బాక్సు ధూప్ స్టిక్స్, సైకిల్ బ్రాండ్వి వాడతాను. ఇంకా ఈ క్లాత్ నేను మనం పూజ చేసేటప్పుడు వస్త్రం సమర్పిస్తాం కదా, అప్పుడు ఇలా బార్డర్ దగ్గర అయితే బాగుంటుంది కదా, అందుకని ఇది కట్ చేసుకుని ఇట్లా కొంచెం కొంచెం తీసి సమర్పిస్తూ ఉంటాను. తర్వాత మిగిలిన క్లాత్ ఉంటుంది కదా మధ్యలో, అదంతా కరెక్ట్గా కట్ చేసేసుకుని పీఠం మీద దేవుడి దగ్గర వేసుకోవడానికి లేకపోతే ఏదైనా తుడవడానికి అట్లా ఉపయోగిస్తాను తర్వాత దీన్ని. ఇది నేను రోజు వాడే ఆయిల్. దీని మీద టిల్డిల్ అని ఉంది. ఇది కూడా నువ్వుల నూనె అనుకుంటున్నాను. నువ్వుల నుంచే చేస్తారు, కానీ ఇంకా ఎలా చేస్తారు ఏంటి అనేది నాకు తెలియదు. ఇది డీమార్ట్లోనే దొరుకుతుంది. మాకు దగ్గరలో ఉన్న డీమార్ట్లో నేను తెచ్చుకుంటూ ఉంటాను దీన్ని. ఇది స్వామికి 8 మెట్లు. ఇవి 7 శనివారాల వ్రతానికని తెప్పించాను, కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు. నేను కూడా చేయాలి అనుకుంటున్నాను. ఇవేమో రోజు నేను వాడుకునే సామాన్లు. ఇవి దగ్గరలో పెట్టుకుంటాను ఇలాగా. ఇవి ప్లేట్లో రోజు దేవుడి దగ్గర వాడడానికి పసుపు, కుంకుమ, అక్షింతలు ఇవి ఇలా ప్లేట్లో పెట్టుకున్నాను, రోజు వాడేవి. ఇవన్నీ నేను వాడే సామాన్లు, రోజు వాడేవి. ఇది అభిషేకం చేసుకోవడానికి గిన్నె. ఇది నా పూజ గది. చూసి ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి.